గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత చాలామంది కొన్ని తప్పులు చేస్తున్నారు. చాలా ముఖ్యమైన విషయం పోర్ట్ఫోలియో మనీ మేనేజ్మెంట్. ఈ పోర్ట్ఫోలియో మనీ మేనేజ్మెంట్ అనేది కొన్ని వందల సార్లు చెప్పున్నాను, మళ్ళీ కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు కాల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. సార్, నా దగ్గర అంటే చిన్న చిన్న స్టాక్ అండి, 5 రూపాయల స్టాకు, 10 రూపాయల స్టాకు, లక్ష షేర్లు ఉన్నాయి. చూడండి, అంటే 1 రూపాయిది 1,00,000 ఉంది అంటున్నారు. అంటే అది ఉన్నా కూడా వేస్టే. అది ఎప్పుడు పెరుగుద్దో, ఎప్పుడు వస్తుందో, పోద్దో, ఇవన్నీ అంటే మనీ మేనేజ్మెంట్లో చూడండి. ఆ 1,00,000 రూపాయలు ఉంటే ఒక 10,000 రూపాయలకి ఏదో 1 రూపాయి షేర్ ఏదో కొని పడేస్తే అది వస్తే రాని, లేకపోతే పోని. అది కాదు, మొత్తం ఆ 1 రూపాయి షేర్లోనే మొత్తం డబ్బులు పెట్టేయాలి. పెట్టి ఇక మునిగిపోవడమే. ఇలా చాలామందిని చూసాను. రీసెంట్గా కూడా మన గురుప్రసాద్ అకాడమీలో నేను ఒక వీడియోనే పెట్టాను, లైవ్ వీడియో కూడా పెట్టాను. ఒక అతను ఒక 10 lakhs ప్రాఫిట్ చూసి ఆ ప్రాఫిట్ తీయకుండా మళ్ళీ ఒక 7 lakhs మైనస్ అయిపోయింది. నేను అదే అడిగాను, 10 lakhs ప్రాఫిట్ ఎందుకు తీయలేదు సార్ అని అడిగితే ఇంకా ఆశ. టార్గెట్ వచ్చేసింది. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ లేదు. చూడండి, మనీ మేనేజ్మెంటు లేదు, టార్గెట్ వచ్చినా అమ్మేది లేదు. మిస్టేక్స్, లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఇలా చేసి 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 పోర్ట్ఫోలియో చిందరమిందర అయిపోతుంది. అలా చేసుకోకు. పోర్ట్ఫోలియో అనేది ఒక అద్దం లాంటిది. ఆ అద్దంలో మనం చూస్తే మన ఫేస్ ఎలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందో అదేలాగా మీ పోర్ట్ఫోలియో చూస్తే ప్లస్ ఆర్ మైనస్ డజంట్ మ్యాటర్. నీట్ అండ్ క్లీన్గా ఉండాలి, అంటే సమపాలంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఒక్కొక్క షేరు 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇలా ఉంటే మీరు అంటే ఇక్కడ నిలబడగలరు కాదు. తర్వాత చూడండి, ఫస్ట్ స్టాక్ టైమ్ టెక్నోప్లాస్ట్. మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 116 రూపాయలు ఉంది. బై చేసుకోండి. ఏదైనా డిప్ వచ్చినా కూడా 105 రూపాయలు, 104 రూపాయలు, 100 రూపాయలు వచ్చినా కూడా బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 143 రూపాయలు ఫస్ట్ టార్గెట్. తర్వాత 178 రూపాయలు 40 పైసలు సెకండ్ టార్గెట్. 234 రూపాయలు 70 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 74 రూపాయలు స్టాప్ లాస్. 2007 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. టైమ్ టెక్నోప్లాస్ట్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, జూలై 8th and 9th 2 days వర్క్షాప్ మనం జరుగుతున్నాము. ఇది సీట్స్ అంటే రియల్గా ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు ఎవరైనా సరే మన వర్క్షాప్కి ఫ్యూచర్లో అటెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చి సీట్స్ కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్లో. నెక్స్ట్ చెన్నైలో బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే August 26th and 27th 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వర్క్షాప్ అండి. అంటే ప్రతి 20 daysకి ఒక 5% రిటర్న్స్ తీస్తూనే ఉండొచ్చు లైఫ్లో. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అండి.
మన పని మనం చేసుకుంటూ ఉంటాం హ్యాపీగా. ఇట్స్ అంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్. కాబట్టి రియల్గా ఇంకోటి ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ అంత అంత ఫస్ట్ అంటే పవర్ఫుల్ స్ట్రాటజీ. బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా ఇట్స్ అవర్ ఓన్ బ్రాండ్. మీ అందరికీ తెలుసు. ఇట్స్ అంత బ్యూటిఫుల్. అంటే స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ ఒక డిసిప్లైన్ అండ్ మనీ యార్నింగ్ అండి. ఆ రెండు మనం మన వర్క్షాప్లో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మన వర్క్షాప్ వచ్చి నేర్చుకున్న తర్వాత ఇక తప్పులు చేయరండి. అంటే ఒక లాస్ అయిందంటే ఇట్స్ అ రీజనబుల్ లాస్. వన్ టైం లాస్ అయితే ఇక తర్వాత మనకి ఆ రికవరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక మీరు ఏది లాస్ చేసుకున్నా మీకు రికవరీ అనేది ఉండదు. బట్ ఇక్కడ అంత బ్యూటిఫుల్ చూడండి. ఒక్క లాట్ బ్యాంక్ నిఫ్టీ ఒక 3 ఇయర్స్లో ఒక 46 monthsలో ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్ ఆ స్ట్రాటజీ 9,20,000 ప్రాఫిట్ రన్లో ఉంది. ఈవెన్ దో అందులో ఒక 13 నెలలు మైనస్ కూడా ఉంది. ఆ మైనస్ పోనే ఈ ప్రాఫిట్. ఎందుకంటే వితౌట్ లాస్ ఏది ఉండదు. అదొకటి మాత్రం తెలుసుకోండి. ఎవరన్నా మార్కెట్లో నేను లాస్ లేకుండా ప్రాఫిట్ చేశానన్నా కూడా నమ్మకూడదు. అది తప్పే. లాస్ అవుతుంది, ప్రాఫిట్ వస్తుంది. అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉండాలి. అది కాబట్టి రియల్గా ప్యాషన్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఒక స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి అని అనుకునేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. చెన్నై బుకింగ్ స్టార్ట్ అయింది August 26 and 27. హైదరాబాద్ మాత్రం సీట్స్ కంప్లీట్ అయిపోయింది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి SPAL చూడండి. SP అపారల్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 422 రూపాయలు ఉంది. చూడండి 422 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 464.90 ఫస్ట్ టార్గెట్, 506.50 సెకండ్ టార్గెట్, 572.80 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 383 రూపీస్ స్టాప్ లాస్. SP అపారల్స్ ఇది కూడా మనకి 1000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2016 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు 2 స్టాక్ చెప్పాను, టైమ్ టెక్నో, SP అపారల్స్. ఇప్పుడు మన గురుప్రసాద్ అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. 21 days స్టాక్స్, తర్వాత మంత్లీ బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అప్పుడప్పుడు వస్తుంది నిఫ్టీ గురించి. అది తర్వాత మన వెబ్సైట్ guruprasadacademy.comలో మీకు అన్ని డీటెయిల్స్ మనం రెగ్యులర్గా ఎక్కడెక్కడ ఈవెంట్ జరుపుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 17th ఈవెంట్ జరపబోతున్నాం హైదరాబాద్లో. ప్రీవియస్ 16 ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగింది అని క్లియర్గా ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.